ఉత్తరప్రదేశ్లో స్వయం ప్రకటిత దేవుడు భోలేబాబా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం పెను విషాదానికి కారణమైంది. భారతదేశ చరిత్రలోనే ఘోర దుర్ఘటనలో ఒకటిగా నిలిచింది. హత్రాస్ తొక్కిసలాటలో 116 మంది మృతి చెందారు. ఈ బాబాను గుడ్డిగా నమ్మి 3 రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ బయటకు వెళ్లేందుకు భక్తులను అనుమతించలేదు. తొక్కిసలాటకు కారణమేంటి? అసలు ఈ భోలేబాబా ఎవరు? ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో ఇప్పటికే 116 మంది దుర్మరణం పాలవగా, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఒక బాబా నిర్వహించిన కార్యక్రమానికి లక్షలాది మంది రావటం, పెను విషాదం చోటు చేసుకోవటం యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ భోలేబాబా ఎవరు? హత్రాస్లో అతడు ఏ కార్యక్రమం నిర్వహించాడు? తొక్కిసలాటకు కారణమేంటి అనే విషయాలను తెలుసుకునేందుకు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. భోలేబాబా నేపథ్యం గురించి తెలుసుకొని ఆశ్చర్యానికి గురవుతున్నారు. దేశానికి దిగ్భ్రాంతికి గురి చేసిన ఇంతటి విషాదానికి కారణమైన బాబా పేరు సాకర్ విశ్వహరి భోలేబాబా. అతడు తనకు తానుగా దైవాంశ సంభూతుడిగా ప్రకటించుకున్నాడు. అతడి అసలు పేరు సౌరభ్ కుమార్. గతంలో అతడు ఉత్తరప్రదేశ్ పోలీస్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసేవాడని నవభారత్ టైమ్స్ పేర్కొంది. 17 సంవత్సరాలు ప్రభుత్వ ఉన్నతోద్యోగం చేసిన తర్వాత తన పదవికి స్వచ్ఛందంగా విరమణ చేశాడు. ఆ తర్వాత బాబా అవతారం ఎత్తాడు. అనతి కాలంలోనే వేల సంఖ్యలో భక్తులు అతన్ని అనుసరించడం మొదలుపెట్టారు. స్వయం ప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్న సౌరభ్ కుమార్ భోలేబాబాగా క్రమంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చాడు. సత్సంగ్ అంటే ఏమిటి? తెల్లటి సూట్, టై ధరించడం భోలేబాబా ప్రత్యేకత. బోధనలు చేసేటప్పుడు తన భార్యను పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. తరచూ సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఈ సత్సంగ్లో భక్తులను ఉద్దేశించి భోలేబాబా బోధనలు చేసిన తర్వాత అతడి అనుచరులు జలాలను, మట్టిని పంపిణీ చేస్తారు. ఈ జలాలను భక్తులు పవిత్ర జలాలుగా స్వీకరిస్తారు. భోలేబాబాకు ఉత్తరప్రదేశ్ దాటి రాజస్థాన్, మధ్యప్రదేశ్ వరకు అనుచరులు, భక్తులు విస్తరించారు. వీరిలో చాలామంది రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఉన్నారు. భక్తులు చెప్పిన దాని ప్రకారం భోలేబాబాకు మత గురువు లేడు. నాకు ఒక దేవత దర్శనం కలిగింది. ఆ దేవత ఆదేశాల ప్రకారమే భక్తుల సమస్యలు విని పరిష్కారాలు చెబుతున్నాను. ఇందుకోసమే పోలీసు ఉద్యోగాన్ని వదులుకున్నాను అని ప్రచారం చేసుకున్నాడు. భోలేబాబా ప్రతి మంగళవారం సత్సంగాలు నిర్వహిస్తాడు. హత్రాస్లో జరిగిన కార్యక్రమానికి ముందు అతడు కిందటి మంగళవారం మెయిన్పురి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాడు. భోలేబాబా తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. కోవిడ్-19 మహమ్మారి విజృంభణ సమయంలోనూ భోలేబాబా సత్సంగ్ నిర్వహించాడు. 2022 మేలో ఫరూఖాబాద్ జిల్లాలో కేవలం 50 మందితో మాత్రమే సత్సంగ్ నిర్వహిస్తానని అనుమతి తీసుకొని 50,000 మందితో నిర్వహించాడు. భోలేబాబా చేసిన పనికి ఆ తర్వాత అధికారులు తలలు పట్టుకున్నారు. ఆ కార్యక్రమం తర్వాత కరోనా కేసులు పెరగటంతో అనేక చిక్కులు ఎదుర్కొన్నారు. హత్రాస్లో తొక్కిసలాటకు కారణమేంటి? హత్రాస్లో జరిగిన కార్యక్రమానికి 3 రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మంగళవారం ఉదయం నుంచి భోలేబాబా బోధనలు చేశాడు. అయితే తీవ్రమైన ఉక్కపోతతో భక్తులు ఇబ్బంది పడ్డారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. కానీ భక్తులు బయటకు వెళ్లేందుకు వీల్లేకుండా గేట్లను మూసివేశారు. భోలేబాబా, అతడి సేవకులు ముందుగా వెళ్లిపోయిన తర్వాత గేట్లను తెరిచారు. ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోదామా అని చూస్తున్న భక్తులు గేట్లు తెరవటంతో ఒక్కసారిగా పరుగు అందుకున్నారు. దీంతో తీవ్ర గందరగోళం ఏర్పడి తొక్కిసలాటకు కారణమైంది. ఆ ప్రాంగణం మృతుల దిబ్బగా మారిపోయింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 72 మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించారు. ఈ విషాద ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. తొక్కిసలాటకు గల కారణాలు, పరిస్థితులను తెలుసుకునేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఇది ఒక భయానక సంఘటన. మా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి అని సీఎం యోగి ఆదిత్యనాథ్
ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషాద సంఘటన పెద్ద బహిరంగ సభల సమయంలో క్రౌడ్ మేనేజ్మెంట్, సేఫ్టీ ప్రోటోకాల్ల గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తింది. అన్నిటికీ మించి ఇలాంటి బాబాలను జనం ఇంత గుడ్డిగా నమ్మటం ఏంటి అనేది మరొక ప్రశ్న.